ఓకే. ప్రీవియస్ క్లాస్‌లో మనం ఏం డిస్కస్ చేసాం ఇక్కడ? టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి? ఓకే. డేటాబేస్‌ని ఎలా క్రియేట్ చేయాలి? దాన్ని ఎలా యూజ్ చేయాలి? డేటాను ఎలా ఇన్సర్ట్ చేయాలి? మల్టిపుల్ రోస్‌ని ఎలా ఇన్సర్ట్ చేయాలి ఒకేసారి? ఇలా డిస్కస్ చేసాం. ఇక్కడ దాంతో పాటుగా నేను సెలెక్ట్ అనే కమాండ్ యూజ్ చేసినప్పుడు, సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి ఏం చేస్తున్నాం? టేబుల్‌లోంచి డేటాని ఫెచ్ చేస్తున్నాం. ఆర్ రిట్రైవ్ చేస్తున్నాం. అంటే టేబుల్ నుంచి డేటాలు తీసుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తున్నాం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మేనేజర్ అన్నప్పుడు స్టార్ అని యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది? మేనేజర్ అనే టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్‌లో మొత్తం మేనేజర్ ఐడీ, మేనేజర్ నేమ్, జాయినింగ్ డేట్ ఈ 3 డీటెయిల్స్ మనకు చూపిస్తుంది. ఇప్పుడు నాకేంటంటే నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఓన్లీ మేనేజర్ నేమ్స్ మాత్రమే కావాలి. మేనేజర్ ఐడీ, జాయినింగ్ డేట్ అవసరం లేదు. ఇప్పుడు నేనేం చేస్తాను ఇక్కడ స్టార్ బదులుగా నేను మేనేజర్ నేమ్ ఒకటే రాస్తాను చూడండి. సెలెక్ట్ మేనేజర్ నేమ్ నేమ్ కదా! ఏదైతే కాలమ్ నేమ్ ఉందో ఆ కాలమ్ నేమ్ పాస్ చేయాలి. ఫ్రమ్ మేనేజర్. సెలెక్ట్ ఎల్ఈసిపి. సెలెక్ట్ మేనేజర్ నేమ్ ఫ్రమ్ మేనేజర్ టేబుల్. చూడండి ఈ లైన్ ఒక్కదాన్ని నేను సెలెక్ట్ చేసి రన్ చేస్తాను. ఇప్పుడు ఏం చూపిస్తుంది నాకు? మేనేజర్ నేమ్ ఒకటే చూపిస్తుంది. మనకి ఏదైతే కాలం నేమ్ కావాలో ఆ కాలం నేమ్ ఇచ్చి తర్వాత టేబుల్ నేమ్ ఇవ్వాలి అంతేనా సార్? అంతే అంతే. సెలెక్ట్ లిమిట్ టేబుల్ హోమ్ మేనేజర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఈ డేటాబేసెస్ క్రియేట్ చేయడం వచ్చిందా? సార్ చెప్పండి. డేటాబేస్ క్రియేట్ చేయడం వచ్చింది. ఓకే. నేనేం చేస్తున్నా అంటే అన్ని ఫిట్ చేస్తున్నాను డీటెయిల్స్. ఓకే. అన్ని డీటెయిల్స్ వస్తున్నాయి చూడండి. ఇప్పుడు అన్ని డీటెయిల్స్ అయితే చూపించింది. ఇక మనం ఏం చేసాం ఇంతకుముందు మేనేజర్ ఐడి ఇచ్చాం 101, 103, 102 మౌనిక, నిఖిల్, సుహాస్ అని ఇచ్చాం ప్రీవియస్ క్లాస్‌లో. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే జాయినింగ్ డేట్స్ కూడా ఉన్నాయి కదా! ఇప్పుడు నాకేం కావాలి? జస్ట్ ఓన్లీ నేమ్ కావాలి. ఆ! నేను ఇంకో ఈ డీటెయిల్స్ మళ్ళీ ఎంటర్ చేస్తాను. ఓకే. ఓకే. నాకిప్పుడేంటంటే ఓన్లీ మేనేజర్ నేమ్ గాని, మేనేజర్ ఐడీ గాని రావాలి. ఇప్పుడు నేను దానికోసం ఏం చేస్తున్నానంటే సెలెక్ట్ మేనేజర్ నేమ్ నేమ్ ఫ్రమ్ మేనేజర్ టేబుల్. చూడండి మేనేజర్ నేమ్ ఒక్కటే చూపించాలి. చూడండి ఇక్కడ మేనేజర్ నేమ్ మౌనిక, నిఖిల్, సుహాస్, మౌనిక అని చూపిస్తుంది. లేదు నాకేంటంటే ఏదన్నా మాట్లాడుతున్నా చిన్నగా వినిపిస్తుంది మీ వాయిస్. నెక్స్ట్ ఇప్పుడు నాకేంటంటే మేనేజర్ ఐడీస్ కావాలి ఓన్లీ. అప్పుడు ఏం చేస్తాను? సెలెక్ట్ మేనేజర్ ఐడి ఫ్రమ్ మేనేజర్ టేబుల్. ఇప్పుడు చూడండి అక్కడే నాకేం కావాలి? ఓన్లీ మేనేజర్ ఐడీస్ మాత్రం కావాలి. చూడండి ఇక్కడ మేనేజర్ ఐడీస్ మాత్రం కనపడింది. ఇప్పుడు ఏంటంటే నాకు ఇంతకుముందు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ నొక్కినప్పుడు ఏమవుతుంది? కింద కూడా సెలెక్ట్ అయినట్టుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మేనేజర్ అంటే మేనేజర్ ఐడి, మేనేజర్ నేమ్, జాయినింగ్ డేట్ ఉంది. నాకు ఇప్పుడు ఏంటంటే మేనేజర్ నేము, జాయినింగ్ డేట్ కావాలి. అప్పుడు నేనేం చేస్తాను? చూడండి సెలెక్ట్. ఇప్పుడు ఎన్ని కాలమ్స్ పాస్ చేయాలి? 2 కాలమ్స్ పాస్ చేయాలి. సెలెక్ట్ మేనేజర్ నేమ్ అండ్ మేనేజర్ నేమ్‌తో పాటుగా జాయినింగ్ డేట్ కూడా కావాలి కదా! కామా పెట్టి సెపరేట్ చేయాలన్నమాట మనం. ఏదైతే కాలమ్స్ ఉన్నాయో వాటికి జాయిన్ డేట్ ఫ్రమ్ మేనేజర్ టేబుల్. చూడండి మేనేజర్ నేమ్, జాయినింగ్ డేటెస్ అయితే వచ్చింది. ఓకే. ఇలా మనం మల్టిపుల్ కాలమ్స్ పాస్ చేయాలనుకోండి. మల్టిపుల్ కాలమ్స్‌ని కామాతో సెపరేట్ చేస్తూ పాస్ చేయొచ్చు. లేదు నాకు టేబుల్‌లో డేటా మొత్తం కావాలన్నప్పుడు ఇక్కడ ఇలా పాస్ చేయకుండా డైరెక్ట్‌గా హ్యాష్‌ట్రిక్ అంటే స్టార్ పాస్ చేసి మనం రన్ చేయొచ్చు. నెక్స్ట్ లేదు పర్టిక్యులర్ ఒక కాలమ్ డీటెయిల్సే కావాలి లేదా 2 కాలమ్స్ డీటెయిల్స్ కావాలన్నప్పుడు
అప్పుడు ఏం చేస్తాం, ఇలా పాస్ చేస్తాం కాలమ్స్ నేమ్స్, రైట్. సార్ మనం ఏ కమాండ్ లైన్ రాసినా సరే ముందు అది ఎగ్జిక్యూట్ అయ్యే ముందు యూజ్ డేటాబేస్ నేమ్ అని చెప్పి ముందు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలా? అవును, ఎందుకంటే ఇక్కడ చాలా డేటాబేస్లు ఉన్నాయి కదా, అప్పుడు అది కన్ఫ్యూజ్ అవుతుంది. ఫస్ట్ దీన్ని యాక్టివేట్ చేయాలి డేటాబేస్ని. ఏ డేటాబేస్ అయితే మనం రన్ చేస్తున్నామో ఆ డేటాబేస్ని యాక్టివేట్ చేసాం అనుకో, అప్పుడు ఆ డేటాబేస్లో ఉన్న మేనేజర్ టేబుల్ యాక్టివేట్ అవుతుంది. ఆటోమేటిక్గా దాంట్లో ఫంక్షనాలిటీ అంతా వర్కౌట్ అవుతుంది. ఓకే సార్. ఉమ్. మీకు ఎవరికన్నా డేటాబేస్ ని టేబుల్ క్రియేట్ చేయడం కానీ ఏదన్నా ప్రాబ్లం ఉందా? నో సార్. ఓకే, ఇక్కడ ఇది అర్థమైంది కదా. నేను ఏం చేశాను, ఇంతకుముందు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మేనేజర్ అని ఇచ్చాను. అప్పుడు ఏమవుతుంది, మేనేజర్ టేబుల్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఏం చేస్తాను అంటే జస్ట్ నాకు మేనేజర్ నేమ్స్ మాత్రమే కావాలి మేనేజర్ టేబుల్లో నుంచి. అప్పుడు సెలెక్ట్ మేనేజర్ నేమ్, ఏదైతే కాలం నేమ్ ఉందో ఆ కాలం నేమ్ పాస్ చేశాను ఫ్రమ్ మేనేజర్ టేబుల్. లేదు నాకు ఓన్లీ మేనేజర్ ఐడియా కావాలి, అప్పుడు ఏం చేస్తున్నాను, సెలెక్ట్ మేనేజర్ ఐడి ఫ్రమ్ మేనేజర్ టేబుల్. సెలెక్ట్ మేనేజర్ నేమ్ జాయినింగ్ డేట్, నాకు ఇప్పుడు ఏం కావాలి, మేనేజర్ నేమ్ కావాలి, జాయినింగ్ డేట్ కావాలి ఫ్రమ్ మేనేజర్ టేబుల్. ఓకే, ఇలా మనం సపరేట్గా మనకు కావాల్సిన డీటెయిల్స్ని ఫెచ్ చేసుకోవచ్చు. ఇక్కడ చేసిన అదే ప్రాసెస్. లేట్గా జాయిన్ అయిన వాళ్ళు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, సెలెక్ట్ చూడండి, ఇక్కడ మళ్ళీ రన్ చేస్తాను. సెలెక్ట్ మేనేజర్ నేమ్ ఫ్రమ్ మేనేజర్ టేబుల్. ఇక్కడ నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మేనేజర్ అన్నాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, మేనేజర్ టేబుల్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మేనేజర్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, సెలెక్ట్ ఓన్లీ మేనేజర్ నేమ్ మాత్రమే కావాలి, ఈ కాలం మాత్రమే కావాలి. చూడండి, సెలెక్ట్ మేనేజర్ నేమ్ ఫ్రమ్ మేనేజర్ టేబుల్ రన్ చేస్తున్నాను. నాకు ఓన్లీ మేనేజర్ నేమ్ మాత్రమే కనిపిస్తుంది, రైట్. ఇప్పుడు నాకు ఇంకోటి ఏం కావాలి, ఓన్లీ మేనేజర్ ఐడి మాత్రమే కావాలి. సెలెక్ట్ మేనేజర్ ఐడి ఫ్రమ్ మేనేజర్. చూడండి, మేనేజర్ ఐడీస్ మాత్రమే చూపిస్తుంది. నెక్స్ట్ మేనేజర్ ఐడితో పాటుగా మేనేజర్ నేమ్తో పాటుగా జాయినింగ్ డేట్ కావాలనుకుంటున్నాను, లేకపోతే మేనేజర్ ఐడితో జాయినింగ్ డేట్ కావాలనుకుంటున్నాను, మేనేజర్ ఐడితో మేనేజర్ నేమ్ కావాలనుకుంటున్నాను. మనకి ఎలా కావాలంటే అలా. నేను ఏంటి, మేనేజర్ నేమ్తో జాయినింగ్ డేట్ కావాలనుకుంటున్నాను, కాబట్టి నేను సెలెక్ట్ మేనేజర్ నేమ్ కామా జాయినింగ్ డేట్ ఫ్రమ్ మేనేజర్ టేబుల్ అని పాస్ చేస్తున్నాను. చూడండి, మేనేజర్ నేమ్ జాయినింగ్ డేట్, మౌనిక 25th 4th 10th డేట్న జాయిన్ అయింది. నిఖిల్ వచ్చేసి 26th 2016 04 10th జాయిన్ అయ్యాడు. ఇలా ఓకే, ఇలా మనం ఆ డేటాబేస్లో ఉన్న టేబుల్స్లో మన డేటాని మ్యానిపులేట్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఇప్పుడు మీరు చేయాల్సిన టాస్క్ ఏంటంటే, నేను ఒక ఎంప్లాయీ టేబుల్ ఇస్తాను. ఓకే, ఎంప్లాయీ టేబుల్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ జాయినింగ్ డేట్ అండ్ రిలీవింగ్ డేట్, ఎప్పుడైతే కంపెనీ రిలీవ్ చేసి వెళ్ళిపోతాడో అప్పుడు ఆ డేట్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ మనం ఆ టేబుల్‌లో క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి ఏం చేయాలి, ఈ పెర్ఫార్మ్ చేయాలన్నమాట. ఆపరేషన్స్ అన్నీ పెర్ఫార్మ్ చేయాలి. ఓకే, ఇది ఎప్పుడైతే మనం ఈ ఆపరేషన్స్ అన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలమ్‌ని ఫెచ్ చేయడానికి ఏం చేయాలి, లేదా మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి, ఆ కాలమ్స్‌లో డేటాను ఫెచ్ చేయడానికి ఏం చేయాలి. ఓకే, ఇది వచ్చేస్తే ఈ మల్టిపుల్ రోస్‌ని ఒకేలాగా ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఒకేసారి ఎలా ఇన్సర్ట్ చేయాలి, లేదా సెపరేట్‌గా ఎలా ఇన్సర్ట్ చేయాలి. ఓకే, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఒక్క నిమిషం.
ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? టేబుల్స్ క్రియేట్ చేయడంలో గానీ, డేటాబేస్ క్రియేట్ చేయడం గానీ, ఇన్సర్ట్ ఇవే ఇంపార్టెంట్. ఓకే. ఇది అర్థమైతే మనకు ఎస్‌క్యూఎల్ అర్థమైనట్టే. ఇంక అదే ఇప్పుడు మనకేం కావాలి? డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్‌ని క్రియేట్ చేయాలి. డేటాబేస్‌లో టేబుల్స్ క్రియేట్ చేయాలి. దాంట్లోకి డేటాని ఇన్సర్ట్ చేయాలి. దాంట్లో ఉన్న డేటాని మనం ఫెచ్ చేసి చూడాలి. ఓకే. అంటే ఇన్సర్ట్ చేసామో, ఏదైతే మనం డేటాబేస్‌లో పాస్ చేసామో అది ప్రాపర్‌గా మనం చూడగలగాలి. చూస్తున్నాం కదా! ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. ఫస్ట్ ఇవన్నీ మౌనిక ఇవన్నీ నేను ఇంతకుముందు ఇన్సర్ట్ అనే కమాండ్ యూజ్ చేసి ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడేం చేస్తున్నాను? సెలెక్ట్ అనే కమాండ్ యూజ్ చేసి దాన్ని ఫెచ్ చేసి చూస్తున్నాను డీటెయిల్స్. కదా! మనకు కావాల్సింది అదే కదా! మనం ఏదైతే ఇన్సర్ట్ చేసామో ఆ డీటెయిల్స్‌ని చూడగలిగితే చాలు. ఓకే. అలా ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ చేయడానికి అప్డేట్ అనే కమాండ్ ఇలా కమాండ్స్ ఉంటాయి. ఇది ప్రాపర్‌గా రావాలన్నమాట ఇక్కడ వరకు. ఎంతమంది జాయిన్ అయ్యారు? ఇద్దరే జాయిన్ అయ్యారు క్లాస్‌కి. రికార్డింగ్ వాచ్ చేస్తారు మిగిలిన వాళ్ళు. నెక్స్ట్ ఎస్‌క్యూఎల్ కమాండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. చాలా ఇంపార్టెంట్ కమాండ్స్. ఈ కమాండ్స్‌తోనే మనం ఎస్‌క్యూఎల్ అంతా రన్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా మనము ఏమి కమాండ్స్ గురించి మాట్లాడుకోకుండానే సెలెక్ట్ అనే కమాండ్ యూజ్ చేసాము. ఇన్సర్ట్ అనే కమాండ్ యూజ్ చేసాము. ఓకే. ఆహ్, ఈ 2 కమాండ్స్ యూజ్ చేసాం. ఇక్కడ క్రియేట్ అనే కమాండ్ యూజ్ చేసాం. ఇలా 3 కమాండ్స్ ఆల్రెడీ యూజ్ చేసాం. ఇప్పుడేం చేస్తున్నాం? క్రియేట్ అనే కమాండ్ యూజ్ చేసి చెప్తున్నాం క్రియేట్ చెయ్యి అని. నెక్స్ట్ సెలెక్ట్ అనే కమాండ్ యూజ్ చేసి డేటాను ఫెచ్ చెయ్యి అని చెప్తున్నాం. ఇన్సర్ట్ అని కమాండ్ యూజ్ చేసి ఇన్సర్ట్ చెయ్యి అని చెప్తున్నాం. ఇలా కమాండ్స్ ఉంటాయన్నమాట. ఆ కమాండ్స్ గురించి డిస్కస్ చేద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ SQL కమాండ్స్. ఓకే. చూడండి ఎస్‌క్యూఎల్ కమాండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడేంటంటే కొన్ని టైప్స్ ఆఫ్ ఎస్‌క్యూఎల్ కమాండ్స్ ఉంటాయి. ఓకే. ఆ ఎస్‌క్యూఎల్ కమాండ్స్ ఏమేమి ఉంటాయంటే ఒక 5 టైప్స్ ఉంటాయి. ఆ 5 టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం చూడండి. నేను ఇక్కడ డయాగ్రామ్ రూపంలో రిప్రజెంట్ చేస్తున్నాను. తర్వాత మార్చేద్దాం. ఓకే. ఇలా ఉందనుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ టైప్స్ ఉంటాయన్నమాట. ఎస్‌క్యూఎల్ కమాండ్స్‌లో కూడా టైప్స్ ఉంటాయి. దాంటంటే ఫస్ట్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ డీడీఎల్ కమాండ్స్ అంటాం. ఓకే. డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. దాన్నేమంటామంటే డీడీఎల్ కమాండ్స్ అంటాం. వినే ఉంటారు ఐ థింక్. డీడీఎల్. ఓకే. నెక్స్ట్ డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్ డీఎంఎల్ అంటాం. ఇంపార్టెన్స్ అన్నమాట. ఇవే ఇంపార్టెంట్. ఎస్‌క్యూఎల్ అంటే కమాండ్సే. ఆ కమాండ్స్ యూజ్ చేసి మనం రన్ చేస్తాం. డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్. ఓకే. దీన్నేమంటామంటే డీఎంఎల్ అంటాం. డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. దీన్నేమంటామంటే టీసీఎల్ అంటాం. మీ ఫ్రెండ్స్‌కి సజెస్ట్ చేయండి. ఇది ఏ క్లాస్ విన్నా వినకపోయినా ఈరోజు ఈ ఎస్‌క్యూఎల్ కమాండ్స్ ఉన్నాయి కదా! ఇవి ఇంపార్టెంట్. ఈ క్లాస్ వినమని చెప్పండి గ్రూప్‌లో.
ఓకే. నెక్స్ట్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ మాట్లాడాం కదా. నెక్స్ట్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ డిసిఎల్. డేటా కంట్రోల్ లాంగ్వేజ్. డిసిఎల్. డిసిఎల్ కమాండ్స్. నెక్స్ట్ డేటా క్వైరీ లాంగ్వేజ్. ఇవి బేసిక్ ఎస్క్యూఎల్ కమాండ్స్ అన్నమాట. క్వైరీ అంటే ఏమని చెప్పుకున్నాం? ఫస్ట్ క్లాస్లో చెప్పాను. వాట్ ఈస్ క్వైరీ? ఎస్క్యూఎల్ స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అన్నాం కదా. క్వైరీ అంటే ఆస్కింగ్ ఫర్ అండ్ ఆస్కింగ్ ఆర్ రిక్వెస్టింగ్ ఫర్ సంథింగ్. ఏదైనా ఒక దాని గురించి మనం అడగటం కానీ, లేకపోతే రిక్వెస్ట్ చేయడం కానీ, క్వశ్చన్ చేయడం కానీ, ఇవన్నీ క్వైరీస్ అన్నమాట. లాంగ్వేజ్ రైట్. ఇలా చూడండి, ఇక్కడ ఎన్ని టైప్స్ ఉన్నాయి? 5 టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ కమాండ్స్ ఉన్నాయి. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్, డేటా క్వైరీ లాంగ్వేజ్. ఇలా 5 టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ కమాండ్స్ ఉంటాయి. ఈ ఒక్కొక్క టైప్లో కొన్ని డిఫరెంట్ కమాండ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో ఏమేమి కమాండ్స్ ఉన్నాయి, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్లో ఏ కమాండ్స్ ఉన్నాయి, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్లో ఏ కమాండ్స్ ఉన్నాయి, డేటా కంట్రోల్ లాంగ్వేజ్లో ఏ కమాండ్స్ ఉన్నాయి, డేటా క్వైరీ లాంగ్వేజ్లో ఏ కమాండ్స్ ఉన్నాయి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డిడిఎల్లో ఏమేమి ఉన్నాయి చూడండి. ఫస్ట్ క్రియేట్ యూస్ చేసాం కదా ఆల్రెడీ మనం. క్రియేట్ అనే కమాండ్ యూస్ చేసి డేటాబేస్ని క్రియేట్ చేసాము. టేబుల్స్ని క్రియేట్ చేసాం. ఆ టేబుల్ ఏదైతే క్రియేట్ కమాండ్ ఉందో అది డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కింద వస్తుంది అనమాట. నెక్స్ట్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో ఇంకొకటి ఆల్టర్ అనే కమాండ్ ఉంటుంది. ఆల్టర్. నెక్స్ట్ డ్రాప్. నెక్స్ట్ ట్రంకేట్. వీటి గురించి నేను చెప్తాను. క్రియేట్ ఏం చేస్తున్నాం? క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఆల్టర్ అనేది ఎందుకు? ఆల్టర్నేట్, దీనికి బదులు ఇంకోటి ఏదైనా కావాలంటే చేంజ్ చేయడానికి. డ్రాప్, ట్రంకేట్ మాత్రం ఈ రెండు డిలీట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే. డ్రాప్ కమాండ్ యూస్ చేసి డిలీట్ చేస్తే పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. డ్రాప్ యూస్ చేస్తే. ట్రంకేట్ యూస్ చేస్తే ట్రంకేట్ టేబుల్ అంతే ఉంటుంది, దాంట్లో డేటాని డిలీట్ చేస్తుంది. వీటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ ముందు కమాండ్స్ గురించి. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో ఏ కమాండ్స్ ఉన్నాయి, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్లో ఏ కమాండ్స్ ఉన్నాయి, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్లో ఏ కమాండ్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం అలా. ఓకే. నెక్స్ట్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్లో చూడండి ఏమేమి ఉన్నాయో. ఇన్సర్ట్, నెక్స్ట్ డిలీట్, సంథింగ్. ఇన్సర్ట్, డిలీట్ అండ్ అప్డేట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఆల్రెడీ డిలీట్ ఉంది. డిలీట్ అనే కమాండ్ ఉంది. మరి నేను ఇందాక చూడండి డ్రాప్ కూడా డిలీట్ చేస్తుంది అంటున్నాను. ఏదో పర్మనెంట్లీ డిలీట్ చేసిద్దని చెప్పాను. ట్రంకేట్ కూడా డిలీట్ చేసిద్దని చెప్పాను. బట్ ఏదో డేటాను డిలీట్ చేసిద్దని చెప్పాను. ఇక్కడ చూడండి 3 కమాండ్స్ ఉన్నాయి మనం డిలీట్ చేయడానికి. డిలీట్ అనే కమాండ్ ఉంది డైరెక్ట్గా, డ్రాప్ అనే కమాండ్ ఉంది, ట్రంకేట్ అనే కమాండ్ ఉంది. బట్ ఏ కమాండ్ చేస్తే ఏది డిలీట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టేబుల్ ఉంది, టేబుల్ పర్మనెంట్ ఇంకా అసలు మనకు కనిపించకుండా డిలీట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు డ్రాప్ కమాండ్ చేసేస్తాం. లేదు టేబుల్ని డిలీట్ చేసినా అది పార్షియల్గా డిలీట్ అవ్వాలి, మనకు మళ్ళీ కావాలంటే మనం తీసుకోవాలనుకోండి, అప్పుడు డిలీట్ కమాండ్ వేసేస్తాం. ట్రంకేట్ కమాండ్ వేసేస్తే ఏమవుతుందంటే టేబుల్ అలానే ఉంటుంది, టేబుల్లో ఉన్న డేటా మిస్ అయిపోద్ది, టేబుల్లో డేటా మాత్రం డిలీట్ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఈ డ్రాప్, ట్రంకేట్, డిలీట్ అనే కమాండ్స్ తీసేస్తాం. అప్డేట్ అంటే ఎందుకు? మనం నార్మల్గా తెలిసిందే, ప్రీవియస్ డేటా ఉందనుకోండి, దాన్ని అప్డేట్ చేయడానికి అదే ప్లేస్లో వేరే డేటాని పాస్ చేయడానికి అప్డేట్ కమాండ్ తీసేస్తాం. ఓకే. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ చూడండి, టీసీఎల్.
దీనికి ఏంటంటే సేవ్ పాయింట్ కమిట్ రోల్ బ్యాక్. ఎస్క్యూఎల్ మీద ఇంటర్వ్యూ ఉందనుకోండి, ఇవే అడుగుతారు. ఓకే, ఎస్క్యూఎల్ మీద ఇంటర్వ్యూ ఉందంటే ఆ ఇంటర్వ్యూలో ఫస్ట్ అడిగే క్వశ్చన్స్ ఇవే. వాట్ ఆర్ ఎస్క్యూఎల్ కమాండ్స్? అప్పుడు మనం ఏం చెప్పాలి? ఎస్క్యూఎల్ కమాండ్స్ ఆర్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, data control language, and data query language. In this data definition language, we have create, alter, drop, and truncate commands. In data manipulation language, we have insert, delete, update commands. In transaction control language, we have save point, commit, rollback commands. In data query language, we have select command. Okay, next in data control language, we have grant and revoke commands. అనగానే వాడు ఏం చేస్తాడు? వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ డ్రాప్ కమాండ్ అంటాడు. వెన్ యూ హౌ కెన్ యూస్ డ్రాప్ కమాండ్ అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ డ్రాప్ కమాండ్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తాం. నెక్స్ట్ ఆ డ్రాప్ కమాండ్ యూస్ చేసి మనం ఏం చేసాం, ఎలా ఫంక్షనాలిటీని దాన్ని ఎలా మనం డిలీట్ చేయగలుగుతాం. డిలీట్ చేయడానికి నేను చెప్పా కదా, డ్రాప్ కమాండ్ యూస్ చేసి ఎలా డిలీట్ చేయగలుగుతాం. డిలీట్ చేస్తే ఏమవుతుంది? పర్మనెంట్గా డిలీట్ అయిద్దా, పార్షియల్గా డిలీట్ అయిద్దా? ఓకే, వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏంటి? ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, సేవ్ పాయింట్, కమిట్, రోల్ బ్యాక్ అని ఉంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అంటే ఏం చేస్తాయంటే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా డేటా ఉంది, ఆ డేటాను తీసుకెళ్ళి డేటాబేస్లో స్టోర్ చేయాలి. స్టోర్ చేసినప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు మనకు కమిట్ అని వేసేసాం అనుకోండి, పర్మనెంట్గా వెళ్ళి స్టోర్ అయిపోద్ది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ పెట్టుకుంటాను, సేవ్ పాయింట్ అని. అంటే ఎప్పుడైతే నేను ఆ సేవ్ పాయింట్ పెట్టుకుంటానో ఆ సేవ్ పాయింట్ నుంచి మన కమిటీకి మధ్యలో దీని గురించి చిన్న పాయింట్ ఉండేది. మొత్తం ఏం చేస్తాయి? ఈ 3 కమాండ్స్ కూడా డేటాబేస్‌లో స్టోర్ చేయడానికి, కమిట్ చేయడానికి, అంటే స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. బట్ వీటి మధ్య డిఫరెన్స్ ఉండిద్ది. మనం వీటి గురించి డిస్కస్ చేసేటప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, దాన్ని ప్రాక్టికల్‌గా చెప్తే బాగా అర్థమవుతుంది. ఓకే, ఒక్క నిమిషం చదువుతున్నా గురు ఇంట్లో. ఓకే, నెక్స్ట్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అండ్ డేటా క్వెరీ లాంగ్వేజ్ ఉంది కదా. ఇప్పుడు డేటా కంట్రోల్ లాంగ్వేజ్‌లో ఏమున్నాయి? గ్రాంట్, రివోక్. డోంట్ టచ్. గ్రాంట్ అండ్ రివోక్. గ్రాంట్ అంటే ఏంటి? గ్రాంట్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? ఏదైనా పర్మిషన్ గ్రాంట్ చేసాం అనుకోండి, అలా పర్మిషన్ ఇవ్వడానికి ఈ గ్రాంట్ అండ్ రివోక్ కమాండ్స్ యూజ్ చేస్తాం అనమాట. డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఒక డేటా ఉంది, ఆ డేటాకి మనం ఏం చేయాలి? కంట్రోలింగ్స్ ఇస్తాం. వాటి పర్మిషన్ గ్రాంట్ చేయాలా లేదా? లేదా పర్మిషన్ ఆపేయాలా? ఇప్పుడు డేటాబేస్ యాక్సెస్ చేయాలనుకోండి ఒకళ్ళు, దానికి పర్మిషన్ ఇవ్వాలా లేదా? ఆ టేబుల్ క్రియేట్ చేయడానికి ఒక పర్మిషన్ ఇవ్వాలా లేదా? అందరికి ఇవ్వదు కదా యాక్సెస్. కొంతమందికే యాక్సెస్ ఉండిద్ది. ఇప్పుడు రివోక్ ఏం చేస్తాం? పర్మిషన్ గ్రాంట్ చేయడానికి గ్రాంట్, రివోక్ ఎందుకు? ఆ పర్మిషన్ రిమూవ్ చేసేయడానికి రివోక్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ డేటా క్వెరీ లాంగ్వేజ్. డేటా క్వెరీ లాంగ్వేజ్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, సెలెక్ట్. సెలెక్ట్ కమాండ్ వేసేసి ఏం చేసాం? టేబుల్‌లో ఉన్న డేటాని ఫెచ్ చేసాం. అంటే క్వెరీ అంటే అడుగుతున్నాం అనమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ అన్నీ సెలెక్ట్ చేసి నాకు డేటాని ఫెచ్ చేయండి. ఓకే, నెక్స్ట్ లేదా సెలెక్ట్ ఎంప్లాయీ ఐడీ ఆర్ ఎంప్లాయీ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్, లేకపోతే సెలెక్ట్ ఫోన్ నెంబర్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. అప్పుడు ఏం చేస్తున్నాం? మనం క్వెరీ అడుగుతున్నాం అనమాట. సెలెక్ట్ అని చెప్పేసి దాని టేబుల్‌లో ఉన్న డేటాని ఫెచ్ చేస్తున్నాం. రైట్, ఇవన్నీ మనకి ఎస్క్యూఎల్ కమాండ్స్ అనమాట. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. మీ ల్యాప్టాప్‌లో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. నోట్‌బుక్‌లో రాసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఎస్క్యూఎల్ నేర్చుకున్నామంటే ఎస్క్యూఎల్ కమాండ్స్ నేర్చుకుంటేనే, ఈ కమాండ్స్‌తోనే మనం ఎంటైర్ మనం చెప్పుకునే ఈ 20, 30 డేస్ క్లాస్ మొత్తం ఈ కమాండ్స్ మీద రన్ అవుతది. స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్. ఇంకోటి ఎస్క్యూఎల్ కమాండ్స్‌తో పాటు మనకి ఫంక్షన్స్ అవన్నీ ఉంటాయి.
అగ్రిగేట్ ఫంక్షన్ అని, ఫిల్టరింగ్ డేటా అని, ఆపరేటర్స్ అని ఇవన్నీ ఉంటాయి. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎస్క్యూఎల్ కమాండ్స్ డిస్కస్ చేసి నెక్స్ట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ గురించి వాటి గురించి డిస్కస్ చేద్దాం. మనం ఏదైతే ఇప్పుడు క్లాస్లో డిస్కస్ చేస్తున్నామో, మనం ఎస్క్యూఎల్లో ఏదైతే డిస్కస్ చేస్తామో అది ప్రతి ఒక్కటి ఇంటర్వ్యూలో అడుగుతారు ఖచ్చితంగా. ఇది అడగరు అనడానికి లేదు. ఎస్క్యూఎల్ వచ్చిందంటే ఆ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేస్తారు ఇంటర్వ్యూలో. అంత ఇంపార్టెంట్ అనమాట ఎస్క్యూఎల్. ఇప్పుడు ఎస్క్యూఎల్ కమాండ్స్ అడుగుతారు. నెక్స్ట్ ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటాం. ఆ ఫంక్షన్స్ అడుగుతారు. నెక్స్ట్ జాయిన్స్ గురించి మాట్లాడుకుంటాం. ఆ జాయిన్స్ అడుగుతారు. అన్నీ అడుగుతారు ఎస్క్యూఎల్. చాలా ఇంపార్టెంట్ ఎస్క్యూఎల్. జావా డెవలపర్ అనుకోండి. జావా డెవలపర్ బ్యాక్ ఎండ్‌లో వర్క్ చేయాలి. మన సర్వర్ సైడ్ వర్క్ చేయాలి. రెండిటి వర్క్ చేయాలి. నువ్వు స్ప్రింగ్ బూట్ నేర్చుకున్నావు అనుకోండి. స్ప్రింగ్ బూట్ మీద వర్క్ చేస్తున్నావు అంటే ఎస్క్యూఎల్‌తో వర్క్ చేస్తున్నట్టే. మనం ప్రతిసారి డేటాని డేటాబేస్‌తో హిట్ చేస్తూ ఉంటాం. మీకు ఆ రోజు చూపించాను. నేను ఇప్పుడు మనం జావా ప్రోగ్రామ్ రాసి డేటాబేస్‌లో స్టోర్ చేస్తున్నాం ఆ రోజు. మీకు మినీ ప్రాజెక్ట్ ఒకటి చూపించినప్పుడు. ఓకే. వీటి గురించి రేపు ఒక్కొక్క కమాండ్ గురించి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఒక 2, 3 ఎగ్జాంపుల్ చెప్పుకొని కంటిన్యూ చేద్దాం. ఓకే. ఫస్ట్ ఇది నోట్ చేయండి. మీ నోట్స్‌లో నోట్ చేయండి. నోట్ చేయడం అయిపోతే నాకు చాట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. కంప్లీటెడ్ అని. నెక్స్ట్ అగ్రిగేట్ ఫంక్షన్స్. నేను జస్ట్ రాస్తున్నాను. మీరు కూడా నోట్స్ లాగా రాసుకోండి. తర్వాత వీటి గురించి ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేద్దాం. అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇన్ ఎస్క్యూఎల్. వీటి గురించి ప్రతి ఒక్క దాని గురించి మనం చాలా ఎగ్జాంపుల్స్ చేస్తాం. దాంట్లో ఉన్న మనకి ఎన్నైతే డౌట్స్ వస్తాయో అన్ని డౌట్స్ మీద అసలు డౌట్ రాకుండా ఎగ్జాంపుల్స్ చేస్తాం అనమాట. ఓకే. ఇలా చేస్తే ఇలా వచ్చిద్దా? అలా చేస్తే అలా వచ్చిద్దా? అని డౌట్స్ వస్తా ఉంటాయి కదా! దీన్ని ఇలానే ఎందుకు చేయాలి? అలా డిఫరెంట్ వేస్‌లో మనం ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ కవర్ చేస్తాం. ఓకే. అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇన్ ఎస్‌క్యూఎల్. ఇప్పుడు ఎలా అయితే కమాండ్స్ ఉన్నాయో ఇక్కడ ఫంక్షన్స్ కూడా యూజ్ చేసి మనం ఆ డేటాబేస్‌తో వర్క్ చేస్తాం అనమాట. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కౌంట్ చేయాలనుకోండి. దానికోసం కౌంట్ ఫంక్షన్. నెక్స్ట్ సమ్ చేయడానికి సమ్ అనే ఫంక్షన్. నెక్స్ట్ యావరేజ్ కనిపెట్టాలనుకోండి ఏవీజీ ఫంక్షన్, యావరేజ్ ఫంక్షన్. నెక్స్ట్ మాక్సిమం వాల్యూ అనుకోండి మాక్స్ ఫంక్షన్. మినిమం ఫంక్షన్, మిన్ ఫంక్షన్. నెక్స్ట్ గ్రూప్ బై క్లాస్. ఈ క్లాజెస్ గ్రూప్ బై క్లాజ్. ఓకే. వాటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. పవర్ పోయినట్టుంది. ఒక్క నిమిషం. ఓకే. ఇప్పుడు వినిపిస్తుందా నా వాయిస్? ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే. సారీ గైస్ కొంచెం పవర్ పోయింది. సమ్మర్ కదా కొంచెం పవర్ ఉండట్లేదు. ఓకే. లెట్స్ కంటిన్యూ అవర్ క్లాస్. ఇక్కడ చూడండి మనం ఏం చేస్తున్నాం ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఈ గ్రూప్ బై అనేది క్లాజెస్ అనమాట. క్లాజెస్ అంటే ఏంటో కూడా చెప్తాను. ఫస్ట్ ఈ నార్మల్‌గా అగ్రిగేట్ ఫంక్షన్స్ కింద రాస్తున్నాను చూడండి. హ్యావింగ్ క్లాజ్. మనం ఏమేమి డిస్కస్ చేస్తాము, ఏమేమి ఇంపార్టెంట్ అనే దాని గురించి మాట్లాడతాం అనమాట. ఆర్డర్ బై క్లాస్. యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఈజ్ అన్‌స్టేబుల్. ఓకే. ఆర్డర్ బై క్లాస్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టరింగ్ ఆఫ్ డేటా. ఫిల్టరింగ్ డేటా.
దానికోసం ఏం చేస్తామంటే మీ కింద ఉన్న కీవర్డ్స్ తీసేస్తాం. వేర్ అండ్ ఆర్ బిట్వీన్ ఆపరేటర్స్ అనమాట ఇవి. నెక్స్ట్ లైక్, ఇన్, నల్, ఇప్పుడు కనిపిస్తుంది కదా, నల్, ఇంకా ఈజ్ నల్. నా వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా నాది? వినిపిస్తుంది సార్. ఓకే.